మా ఆయన సకల రోగ నివారణార్థం పూజం కరిష్యే. ఓం అతిమూత్ర వ్యాధి పోవాలయన మహా ఓం. ఓం కాళ్ళ నొప్పులు పోవాలయన మహా ఓం. ఓం మూల సంక పోవాలయన మహా ఓం. ఓం కీళ్ళ నొప్పి పోవాలయన మహా ఓం. ఓం నడు నొప్పి పోవాలయన మహా ఓం. ఓం గుండె నొప్పి పోవాలయన మహా ఓం. ఓం మా ఆయన పోవాలయన మహా ఓం. అచ్చరు మా ఆయన రోగాలన్నీ పోవాలయన మహా ఓం. దీని పాతివ్రత్యాన్ని గవర్నమెంట్ ఎత్తికెళ్ళ ఒక్కో రోగం తగ్గాలని ఒక్కో దేవుణ్ణి హింసిస్తోంది. ఏమిటండి, ఏం జరిగింది? సీటు కూర్చోనివ్వదు, ఉబ్బసం ఊరుకోనివ్వదు. మళ్ళీ ఇదొకట. ఏమైందండి? అది తాళా ఉరితాడా? మీకున్న ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క తాడు కలిపి మొత్తం మెళ్ళ వేసుకున్నాను. మీకెన్ని రోగాలు వచ్చినా సరే ఈ తాళి ఎలా తెగుతుందో నేను చూస్తాను. అయ్యో బాబోయ్, ఉన్న రోగాలతోనే పీక్కోలేక చస్తుంటే మళ్ళీ కొత్త రోగాలంటారేమిటే? నా అదృష్టం ఇలా కాలింది. పెద్ద ఆసుపత్రి రోగాల వాడిని పెళ్లి చేసుకున్నట్టుంది. పెళ్లి చూపుల్లో వంచింతల ఎత్తకపోతే సిగ్గేమో అనుకున్నాను. కానీ మెడనొప్పి రోగం తెలియదు కదా. తాళిబొట్టు కడుతూ చేతులు ఉణుకుతుంటే పెళ్ళం అంటే ఎంత భయం భక్తి అనుకున్నాను. కానీ నరాల జబ్బని తెలియదు కదా. మొదటి రాత్రి ఓరచూపులు చూస్తూ గుడ్లు మిటికిరిస్తే ఇంతవరకు ఆడదని మొక్క ఎరగని అమాయకులు అనుకున్నాను. కానీ నీకు బీపీ ఉందని నాకు తెలియదు కదా. బయట వాళ్ళెవరన్నా వింటే నీకు 16 ఏళ్ల కూతురు ఎలా పుట్టిందని నిలదీసి అడుగుతారే. నా తండ్రి నేనా? నీకు అదే అనుమానం వచ్చిందా తల్లి? నేనే నీ కూతురునైతే నా సంగతి ఎందుకు ఆలోచించావు? కిరణ్తో నా పెళ్లి విషయం భానుజీ భావన ఎందుకు అడగవు? వాడు అసలే అట్లతనంలా చిటపటలాడుతూ ఉంటాడు. వాడి అరుపులకి నా గుండెక్కడ ఆగిపోతుందో అన్న భయంతోనే అడగలేదమ్మా. అయితే ఈ జన్మలు నీకు రోగాలు తగ్గు, నా పెళ్లి కాదు. నా వస్తే నేనే పడతాలే. అదేంటండి, పెళ్లి కావాల్సిన పిల్ల అలా మాట్లాడుతుంది? దానికి రావాల్సిన డబ్బే వచ్చింది లేవే. చూపులు ఎన్నాళ్ళకి చూశాను. అబ్బా, గుండెల్లో మేపుచ్చుకున్నట్లుందండి. నీ బొంద ఎమోషన్ కాదు, ఫ్రీ ఎమోషన్ అయ్యేటట్టుంది. బాత్రూమ్ కి తీసుకెళ్ళు. రావండి. అయ్యో, ఇది మా అన్నయ్య చెవిలో పడిందంటే ఏదో కల్పించి ఊరంతా చెబుతాడు. చెల్లెలని కూడా చూడడు. ఈ ఏరియాలో వాడి పేరే కిసికిసి. అతని చెవిలో పడుతుందని మీరు అరుస్తున్నారేంటి? మా అన్నయ్యకి మెల్లగా మాట్లాడితే వినిపిస్తుంది, పెద్దగా అరిస్తే వినిపించదు. అర్థమైందా? ఓహో, ఇదో కొత్త రకం చెవుడా? చాలా విచిత్రంగా ఉంది. ఏమండి, మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? కిసికిసి చేపత్తరావు. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి కూర్చోండి సార్. చదువుతున్నారా? చదువుతున్నారా? భలే ప్రశ్న సార్. నాకు చదువు చెప్పడం ఏ పంతులకి తెలియలేదు సార్. అదేమిటండి? ఏమో సార్, ఎవరు చెప్పినా నాకు వినపడకుండానే చెప్తున్నారు సార్. పని చేస్తున్నారా? ఎక్కడ సార్, ఏ పనికెళ్ళినా చెప్పింది వినిపించుకోవటం లేదు అని బయటికి పంపించేస్తున్నారు సార్. పనిచ్చిన వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా. నాకు వినపడేటట్టు చెప్తే కదా సార్ నేను వినేది. కరెక్టే. కాఫీ తీసుకోండి. కాఫీ బ్రహ్మాండంగా ఉంది. కాఫీ ఇంత బ్రహ్మాండంగా ఉంటే మీ కాబోయే భర్త ఎంత అదృష్టవంతుడో. వినిపించేది మాట్లాడాలా? అలాగే. వస్తానండి. వస్తాను. చెల్లాయ్, ఇంతకీ ఎవరితను? మా ఓనర్ గారు అబ్బాయి. డ్రైవర్ డ్రెస్ లో ఉన్నాడేమిటి? అవన్నీ నీకెందుకు? నాకెందుకు? అన్నం వండి పెట్టు. నువ్వు తిని పెడతావా? కీళ్ల నొప్పులు తగ్గటానికి సైకిల్ తొక్కుదామంటే కొత్త పెళ్ళంతో సరసం ఆడినంత కష్టంగా ఉంది. అన్నా అన్నా, ఎవరు? నేనన్నా 1980లో గోరు చుట్టుకు మందు కోసం నీ దగ్గరకు వచ్చాను, గుర్తుందా?
నువ్వేమో గోరు చుట్టుకు మంది ఇచ్చావు, మా వాడు నాకు గోరీ కట్టడానికి కొలతలు తీశారు. తమ్ముడు తమరెవరు? కడుపు నొప్పని నీ దగ్గరికి వస్తే ఆపరేషన్ చేసావు గుర్తుందా? నేను పోయి 8 ఏళ్ళైంది. అంటే మీరు దెయ్యాలా? కనపడుతుందా? ఏమిటండి, ఏమిటా నడక? బాగుందండి. సర్కస్ లో చింపాన్సీ తీగ మీద నడిచినట్టుంది. పోనీ డ్రెస్ బాగుందండి. నాకు నల్ల రంగు అంటే ఇష్టం అన్నాను, మరి తెల్ల బట్టలు వేసుకొచ్చారేమిటి? నాకు తెలుసులేండి, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరని, అందుకే డ్రెస్ వేసుకొచ్చాను. మీరు భలేవారండి. ఆడవాళ్ళంటే ఏ ఆడవాళ్ళని? పెళ్లి కాని వాళ్ళ మాటలకు అర్థాలు వేరేనా, లేక పెళ్ళైన వాళ్ళ మాటలకు అర్థాలు వేరేనా? హ? పాలకి 75 రూపాయలు, మెడిసిన్స్ 100 రూపీస్, ఉన్నది 1000 రూపాయలు, ఖర్చు 1100. అయితే ఎన్నెల్లో మెడిసిన్స్ లేవు. 50 పాకెట్ మనీ, 50 కూరగాయలు, నో మెడిసిన్స్. జ్యోతి, ఉండండి. ఏం చేస్తున్నావు జ్యోతి? జీతం ఎలా సర్దుకోవాలో చూసుకోవద్దు? ఏంటి చూసేది? నెల నెల అది డబ్బు పోగులు ఇది ఇంటద్దెకు, ఇది కరెంట్ కి. కరెంట్ కింద కొంత డబ్బు. కరెంట్ కాలుతుంది కాబట్టి. ఏం కాదు, మనం 6 గంటలకి లైట్ ఆర్పేస్తాం. ఎందుకని? తప్పమ్మా, తప్పు చెప్పు. ఈ 200 బియ్యానికి. భోజనానికి 200? మీకు మార్కెట్ రేట్లు తెలిసినట్లేదు. అది కాదు జ్యోతి, పెళ్ళైన కొత్తలో భార్య భర్తలకు అన్నం తినడానికి టైం ఉండదుగా. ఎందుకుండదు? ఎందుకా? అందుకే. ఇదిగో, నువ్వేం మాట్లాడద్దు. పెళ్ళైన కొత్తలో ఖర్చు పెట్టాల్సింది వీటికి కాదు. మరి దేనికి? మల్లెపూలకి. ఇవన్నీ మల్లెపూలకే. రేయ్, సాయంత్రం జీతాలు తీసుకుని వడ్డీ కట్టేళ్ళు. ఇదిగో అమ్మాయిలు, ఈ నెల కరెక్ట్ గా వడ్డీ కట్టాలి, జాగ్రత్త. రేయ్, సాయంత్రం జీతం తీసుకుని వడ్డీ కట్టు. మిస్టర్, నువ్వు ఇక్కడ చేయాల్సింది నీ వడ్డీ వ్యాపారం కాదు, మా ఫ్యాక్టరీ పని. అండర్స్టాండ్? పని చూసుకో. పొద్దున్నే పాడెదురైంది ఏమిట్రా మనకి? మంచిదే కదండి. ఎవరికి? మీకే. ఉన్న ఫలంగా పోతే ఈ సిటీలో ఇంతమంది దొరకడం కష్టం కదటండి. ఇన్ని రోగాలతో మీరు బతకటం అనవసరం అండి. వెళ్ళి ఎక్కేయండి, నా డబ్బులు ఇవ్వక్కర్లేదో ఓ పని అయిపోతాయి. నోరుమొయ్యి. ఇదేమిటండి? సుబ్బలక్ష్మి, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నవిల్ని మింగేయాలనిపిస్తుంది. అదేం చెప్పండి. డబ్బు కదే, లవ్ అంటే ప్రేమ అంటే. ఎవరు నువ్వు? 10 ఏళ్ల కిందట నొప్పని వస్తే ఇంజక్షన్ ఇచ్చి కాటికి పంపేవే కామమ్మన్ రా. ఇన్నాళ్ళకు మన ఇద్దరం కలిసి ఒక్క మంచం మీద పడుకున్నామని ఆనందపడుతుంటే పిచ్చి కుక్కలా అరుస్తారా? లక్ష్మి కదే, దయ్యానివి. నేను దెయ్యాన్నా? అమ్మో అమ్మో, నీకేదో దెయ్యం పట్టుకుంది. చెప్పు, లోపలన్నది ఎవరో చెప్పు. లోపలే ఉంటుంది రాని పిండాకుడు. రాత్రి తిన్న ఇడ్లీ కారక్క అటు ఇటు ట్రావెల్ చేస్తాను. ఈ గంట భేదానికి అబద్ధం చెప్తా. ఓం హేమమాలిని స్వాహ, ఓం మందాకిని స్వాహ, ఓం సింపుల్
మంగపాడే స్వాహ ఓం విజయశాంతి స్వాహ తాకిని దిగిరామే తాకిని పారిపోవే రామ్మా మా ఆయన ఒంట్లో ఎన్నేళ్ళుంటావు రా రామ్మా దిగిరా నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా వచ్చేయ్ రామ్మా దిగివా నీకు సినిమాలో హీరోయిన్ ఇప్పిస్తా నా పేరు చెప్పి ఒకటి వేయండి అదే వస్తుంది నీ పేరు చెప్పి ఇంకోటి వెయ్యాలా చంపేస్తాను నిన్ను చూసారా ఆ మాట్లాడే దేవే నాకు తెలుసు దిగుతావా లేదా? దిగుతావా లేదా? తగ్గిందా 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 నా దెబ్బకు దెయ్యం పారిపోయింది బరువు తగ్గింది జీవుడు స్పృహ తప్పి పడిపోయాడు ఏది మా బహుమానం నాకివ్వండి కచ్చటి తప్ప సగం కచ్చటి తప్ప సగం కచ్చటి తప్ప ఏమండి తగ్గిందా ఏమండి తగ్గిందన్నారు కదండి ఏం తగ్గిందే నా శార్థం వాడు కొట్టిన కొట్టుడికి ఒళ్ళంతా ఘోరం అయిపోయింది తగ్గిందని చెప్పకపోతే నీ తాడు పుట్టుక్కున తెగుతుందన్న భయంతో తగ్గిందని చెప్పి తెచ్చారే పతివ్రత వేడి నీళ్లు పెట్టుకుని కాస్త పతి సేవ చేసుకోదే లేదని ఎవరు చెప్పారు ప్లీజ్ నా మాట విను నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇంకొన్నాళ్ళు ఆగు ఇంకా కొన్నాళ్ళు ఆగాల నా వల్ల కాదు ఇప్పటికే అందరు నన్ను ఎన్ని మాటలు అంటున్నారు తెలుసా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట ఎవరో గొప్పింటమ్మని చేసుకుంటావు సుందరి నువ్వు నమ్మాల్సింది నన్ను వాళ్ళ మాటలు కాదు అసలే నా మనసేం బాగుండట్లేదు ఏదో రోగాలు రోజుకో పార్టీ మార్చే వాళ్ళకి పదవి రాగానే ప్రజల్ని మర్చిపోయే మనుషులకి రాకూడదు నాకు వచ్చినాయి పెళ్లి కాని ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో తెలుసా మర్చిపోయాను తల్లి చెప్పు చెప్పు చివరిసారిగా చెప్తున్నాను కిరణ్ తో నా పెళ్లి విషయం తేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ గా చేస్తాను అమ్మా, అంత పని చేయదు తల్లి ఏమండి సముద్రం దూకి బతకొచ్చు కరెంట్ షాక్ కొడితే బతకొచ్చు కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిపోతానంటుందండి మీరు త్వరగా బానూజీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయం కదపండి కాదు బుత్తా అది మీరు అమెరికా వచ్చేసారా అబ్బో ఇన్ని సార్లు సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఆ, అంకుల్ మీరు మేస్త్రి కదా ఎవరు చెప్పారు మేస్త్రి కమ్ కాంట్రాక్టర్ అటువంటి బిల్డింగ్ కట్టావా అబ్బో లెక్కలేనండి మద్రాసులో 50 అంతస్తులు ఎల్ఐసి బిల్డింగ్ కట్టింది ఎవరు నేనే తెలి తక్కుమాయ మద్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఎన్ని అంతస్తులు ఎన్ని అంతస్తులు ఎన్ని అంతస్తులు కట్టినోని నాకు తెలీదా కింద నుంచి 50 పైనుంచి 51 ఎరా మెడ్రాస్ ఎల్ఐసి 14 అంతస్తులే కదా కరెక్ట్ మద్రాసు ఎల్ఐసి 14 అంతస్తులేనా నీకు కరెక్ట్ గా తెలుసా తెలుసు మమ్మల్ని మాయ చేయలే అయితే నేను కట్టింది బొంబాయి ఎల్ఐసి అనుకుంటాను కరెక్ట్ ఏరా అవును ఇంకా ఏ బిల్డింగ్ కట్టా బిర్లా మందిర్ కట్టింది ఎవరు నేనే చార్మినార్ కట్టింది ఎవరు నేనే తాజ్ మహల్ కట్టింది ఎవరు నేనే తంజావూరు గుడి కట్టింది ఎవరు రాజరాజ చోళన్ అదేవాడు ఇంకో కాంట్రాక్టరా రాజు ఓహో రాజు మేస్త్రి పని చేస్తున్నాడా ఇక్కడ మావయ్య రాజు చోళన్ రాజు కట్టించింది ఎవరైనా ఆడికి ప్లానింగ్ అది ఇచ్చిందంతా మనమే కదా నీ వయసు ఎంత ఇంచుమించుగా ఎందుకురా అది కట్టి కొన్ని వందల సంవత్సరాలైంది నువ్వు ఇప్పుడు కట్టానంటావేంటి ఒరేయ్ పొద్దునే ఎందుకురా నా మెదడు సద్దన్నలా తింటారు మీ వయసుకు తగిన ప్రశ్నలు అడగండిరా రెండో ఎక్కం అక్కడక్కర అని చుట్టం ఇట్టాటి పోవయ్యా నీదంతా డూపు రావే మేస్త్రి కమ్ కాంట్రాక్టర్ ఎలా ఉంది? పోనీ నువ్వు ఇంజనీర్వి కదా చెప్పు తాజ్ మహల్ కట్టింది ఎవరు నేను కాదు, నీలాగా నేనే కట్టానని చెప్పి ఇరుక్కోను. జైల్లో కేడీ గాళ్ళకి బీడీలు సప్లై చేసుకున్నా 4 రూపాయలు చిల్లర మిగిలేది ఎరకపోయి వచ్చి ఇరుక్కున్నావు రా దేవుడా చూడండి కాంట్రాక్ట్ గారు, శ్రీశైలం ప్రాజెక్టు మిగిలింది ఏడు తినేటట్టున్నాడు ఇంజనీర్ గారిని అడగండి చూడండి ఇంజనీర్ గారు, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మనకు కరెంట్ ఎంత సప్లై అవుతుందో అప్రాక్సిమేట్ గా ఏమిటి ఇద్దరు వెళ్ళిపోయారు మనం అంటే భయం అన్నమాట. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు నీ